మనీ రెమెడీ. మీ ఇంట్లో కర్పూరంతో ఇలా చేస్తే చాలు, ధనలాభం. క్యాంఫర్ వాస్తు టిప్స్. మన జీవితంలో కష్టాలు చాలా రకాలుగా వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు కలిసి ఎదుర్కొంటారు. అయితే ఒక్క కర్పూరంతో అన్ని కష్టాలను దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పరిష్కారం ఉంది. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జీవితంలో ప్రతి దశలో మనకు ప్రకృతి సహాయం కావాలి. ప్రకృతికి అదే సమస్యలు చేసినా అది మనకు సహాయం చేస్తుంది. మన వాతావరణంలోని అనేక విషయాల నుండి మనం ఆనందాన్ని పొందుతాము. వాస్తు నిపుణుడు నేహా జైన్ ప్రకారం మనం పూజకు మాత్రమే కర్పూరాన్ని ఉపయోగించకూడదు. దాని నుండి అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇది మన విధిని మారుస్తుంది. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యిలో కర్పూరాన్ని ముంచి దీపం వెలిగించాలి. దీంతో ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ కర్పూర దీపం వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ప్రధానంగా రాత్రిపూట అన్ని పనులు పూర్తయిన తర్వాత వంటగదిలోని కుండలో లవంగాలు, కర్పూరం, దీపం వెలిగించాలి. ఇది మీ వృత్తి జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడుతుంది. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కర్పూరం నూనె వేసి స్నానం చేయండి. ఇది మీ శరీరంలోని చెడు శక్తులను దూరం చేస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా దీని ద్వారా పరిష్కారం అవుతాయి. మీ ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు పెరగడానికి అన్ని మూలల్లో లేదా ఆగ్నేయంలో కర్పూర దీపాన్ని వెలిగించండి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కర్పూరాన్ని దిండు కింద ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇది కుటుంబ సమస్యలను పరిష్కరిస్తుంది. జంటల మధ్య ప్రేమను పెంచుతుంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.